నమః. దసరా నవరాత్రులు 2025 కనకదుర్గమ్మ బాల త్రిపురసుందరి దేవి అలంకరణ విశిష్టత. సెప్టెంబర్ 22 నుంచి దసరా నవరాత్రులు ప్రారంభం కానున్న ఈ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి 9 శక్తులు తోడుగా ఉంటాయి. ఈ 9 శక్తులు ఒక శక్తి శ్రీ బాల త్రిపురసుందరి దేవి ఒకరు. ఈ క్రమంలో బాల త్రిపురసుందరి దేవి విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్సవంలో భాగంగా ప్రతి ఏడాది ఆశ్వయుజ పక్షం పాడ్యమి తిథి రోజున దసరా నవరాత్రులు, శారదా నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్ 22 నుంచి దసరా నవరాత్రులు 2025న ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2 వరకు దసరా 2025 ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ 11 రోజులు కనకదుర్గమ్మ అమ్మవారు రోజుకొక రూపంలో దర్శనమిస్తుంది. అందులో భాగంగా తొలి రోజు శ్రీ బాల త్రిపురసుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ క్రమంలో బాల త్రిపురసుందరి అవతార విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మవారు దసరా నవరాత్రుల భాగంగా మన తెలుగు రాష్ట్రాల్లో కొందరు శ్రీశైలంలో భ్రమరాంబికా దేవి అలంకరిస్తారు. నవదుర్గ అలంకారంలో పూజిస్తారు. మరికొందరు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గమ్మ అలంకారాన్ని ఆరాధిస్తారు. అయితే ఎక్కువ ఏ అలంకారాన్ని పూజిస్తే అంత శక్తి స్వరూప శక్తిగా. కాబట్టి మొదటి రోజున అలంకారం శ్రీ బాల త్రిపురసుందరి దేవి. తొలి రోజు చిన్నారులకు కుమారి దశలో బాల త్రిపురసుందరి అలంకారం చేసి కుమారి పూజ. యవన దశలో లలిత త్రిపురసుందరి దేవిగా, వయసు పైబడినప్పుడు రుద్ర రూపంలో త్రిపుర భైరవిగా అమ్మవారిని పూజ చేస్తాం. ఈ రోజున అమ్మవారికి లేదా పొంగలి నైవేద్యంగా సమర్పిస్తాం. విద్యకు అధిదేవత. మొదటి రోజు పరాశక్తి అయిన బాల త్రిపురసుందరి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. ఈ బాల త్రిపురసుందరి దేవి శ్రీచక్రంలో త్రిపురాంత రూపంలో ఆది దేవత. అలాగే షోడశ విద్యకు అధిదేవత కూడా. అందుకే ఉపాసకులు బాల త్రిపురసుందరి దేవి అనుగ్రహం కోసం బాల అర్చన చేస్తారు. ఈ రోజు 2 ఏళ్ల నుంచి 10 ఏళ్లలోపు బాలికలకు బాల త్రిపురసుందరి దేవి అమ్మవారి స్వరూపంగా భావించి పూజ చేస్తారు. త్రిశక్తి పారాయణ గావిస్తారు. మనసు, బుద్ధి, చింత బాల త్రిపురసుందరి దేవి ఆదిలో నిగ్నమై ఉంటాయి. అమ్మవారి అభయహస్త ముద్రతో అక్షమాల ధరించి జగన్మాతకు నిండు మనసుతో ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి. భక్తులు బలమైన నమ్మకం. పాడ్యమి రోజు కనకదుర్గ అమ్మవారు బాల త్రిపురసుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ బాల త్రిపురసుందరి ఎంతో మహిమాన్వితమైన బాల త్రిపురసుందరి మంత్రం సమస్త దేవి మంత్రాలతో విశిష్టమైనది. అందుకే శ్రీ విద్య ఉపాసకులు తొలి బాల త్రిపుర మంత్రాన్ని ఉపదేశించాడు పండితులు చెప్తున్నారు. అంతే సుందరి దేవి నిత్యం కొలుసుంటే పవిత్రమైన శ్రీచక్రంలో త్రిపురాంత రూపంలో ఉండే మొదటి దేవత అయిన శ్రీ బాల త్రిపురసుందరి దేవి అనుగ్రహం పొందితేనే మహా త్రిపురసుందరి దేవి అనుగ్రహం పొందుతామని విశ్వాసం. దసరా ఉత్సవాల భాగంగా భక్తులకు సంపూర్ణ ఫలితం అందించే అలంకారం శ్రీ బాల త్రిపురసుందరి దేవి అలంకారం అని పండితులు చెప్తున్నారు. ఆ దేవి విశిష్టత. బ్రహ్మాండ పురాణం ప్రకారం చూస్తే బండాసురుడు అనే రాక్షసునికి 30 మంది సంతానం. వీళ్ళంతా దేవతలను వేధిస్తుంటారు. ఈ సమయంలో బాల త్రిపురసుందరి దేవి హంసరథంపై వచ్చి బండాసురుడు అనే రాక్షసుడితో పాటు 30 మంది సంతానం సంహరించింది. కూడా చాలా చిన్నగా ఉండే అర్ధచంద్రాకార బాణం మట్టు పెట్టింది. అప్పటి నుంచి చిన్నారులు శక్తియుక్తులు తక్కువ కాదంటూ బాలాదేవి అమ్మవారిని చిన్నతనం నుంచి ఆరాధించడం ప్రారంభించాం. బాల త్రిపురసుందరి దేవి భక్తితో ధ్యానిస్తే దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందని చెప్తారు. అలాగే పూర్వం హేమగిరి, రత్నావళి అనే రాజు దంపతులకు అమ్మవారు ఇంద్రకీలాద్రిపై శ్రీ బాల త్రిపురసుందరి దేవి రూపంలో దర్శనమిచ్చి సంతానాన్ని అనుగ్రహించినట్లు బ్రహ్మాండ పురాణంలో వివరించబడుతుంది. శ్రీమాత్రే నమః. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన పడితే ఏ వీడియో పెట్టినా ముందు నోటిఫికేషన్ మీకే వస్తుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.